అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైసీపీ పేజీలోనండి ఐపీఎస్ఎల్పై కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు ఆటవిక దాడి, వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న మంత్రి నారా లోకేష్ టీం అని పెట్టారండి. ఏమని సర్క్యులేట్ చేస్తున్నారంటే విశాల్ గున్ని గారు, ఈయన కాకినాడలో చేసేటప్పుడు అప్పుడు ఇంకా వైసీపీ రాలేదు, నిజాయితీ గల అధికారే. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందిని మార్చేసింది కదా, ఐస్కాంతానికి అంటుపోయినట్టు అంటుపోయారు కొంతమంది వెళ్ళి. ఇప్పుడు లోకలక పిక్కలకి ఎడుతున్నారు అంటే దానిలో క్రమంగా విశాల్ గున్ని భయంకరమైన అవినీతి పరుడు, విజయసాయిరెడ్డి జేబులో మనిషి, గుంటూరు రూరల్ ఎస్పీగా ఉన్నప్పుడు తోట చంద్రయ్య హత్య కేసుని నీరుగార్చిన వైసీపీ అధికారి అని చెప్పి ఉంది. ఇది ఎక్కడో మరి టీడీపీలో సర్క్యులేట్ చేస్తున్నారు. నేను టీడీపీ అఫీషియల్ చూశాను, నారా లోకేష్ గారు అఫీషియల్ చూసాను, ఎక్కడ కనపడలే. అయితే జగన్ గారి టీమే ఇలా క్రియేట్ చేసేసి మళ్ళీ ఇలా కాపాడుతున్నట్టు మళ్ళీ ఇలా యాక్ట్ చేస్తున్నారేమో అనిపించింది నాకు. అయితే అయ్యి ఉండొచ్చు. అయితే కరెక్ట్గా మరి ఏదైతే తోట చంద్రయ్య గారు హత్యని గున్ని గారు నీరు గార్చలేదు అనేది ఉంటే ప్రూవ్ చేసుకోవాలా. ప్రూవ్ చేసే ఆ విషయంలో మేము చేయడం ఏంటంటే నిందితులు అరెస్ట్ చేసాం, వాళ్ళ మీద 302 కట్టాం, ఎంత చేసామని అది బయటకు వచ్చి చెప్పాలా. అంతేగాని ఫేక్ అని రాస్తే ఫేక్ అయిపోద్ది. పక్కాగా ఉంది కదా అక్కడ ఆరోపణ. అయితే ఇంకోటి, ఈ ఐపీఎస్లతో నిజంగా వైసీపీకి సంబంధం లేకపోతే గవర్నమెంట్ ఏదో చేసుకుంటుంది. అసలు మీ పేజీలో వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు మీ పేజీలో వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తున్నప్పుడే వీళ్ళందరూ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది అర్థమైపోతుంది కదా ప్రజలకి. ఎవడెత్తనారా మీకు ఇలాంటి సచ్చు చవట ఐడియాలు? నాకు అర్థం కాదు. వాళ్ళని వెనకేసుకొస్తున్నప్పుడు మీరే కదా నెత్తి మీద రాసుకుని తిరుగుతున్నారు కదా. ఈ అధికారులు మా వాళ్ళే వీళ్ళని ఎలాగ అంటుందండి, అలాగా ఇది చేస్తున్నారండి అని మీరు వెనకేసుకొస్తున్నారంటే జనాలకి ఎవరికి అర్థం అవ్వకుండా ఇంకెవడంతా నోట్లో అట్టుపండి పెట్టుకుని ఉండేవాడు ఇక్కడ ఆంధ్రాలో. అందరూ తెలుగు మీరిపోరు మీ దయ వల్ల. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అటండి, ఈయన టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడట, వైసీపీ అధికార ప్రతినిధిలో వ్యవహరించాడట, ఎమ్మెల్యేలు నిఘా విభాగం పోర్టు ఏపీఎస్పీ చైర్మన్గా, ఏసీబీ ఇంటెలిజెంట్ అనేక కుంభకోణాల్లో పాత్రధారుడు, విజయవాడ డాక్టర్పై లైంగిక హింస, యూనిఫామ్ దాడి ఉన్నాయండి, జంధ్యాల వింధ్య ఏపీఎస్పీ కోట్ల రూపాయలు 3000 కోట్ల స్కాము, ఇలా ఏదో ఉంది ఆయన మీద. అదంతా కాదని నిరూపించుకోండి. కాదని దానికి ఏమైనా సాక్ష్యాల ఆధారాలు బయట పెట్టండి. లేదా వీళ్ళు ఎలాగ ఐపీఎస్లు డీజీపీలు కదా, పరువు నష్టం దావా వేయండి. అదంతా వదిలేసి ఈ వైసీపీ సపోర్ట్ ఏంటండి, అడ్డగోలు సపోర్టు. వీళ్ళని ఎవరు కాపాడలేరు. రెడ్ బుక్ వీళ్ళని వదలదు. అన్బురాజన్ వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు, బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ అధికారి మీద కేసు నమోదు చేసిన మహాగణుడు. నమస్తేనా, ఏం పేరన్నా నీ పేరు? అన్బురాజన్ అట. సిబిఐ ఎస్పీ మీద కేసు నమోదు చేశాడు మహానుభావుడు. ఇది మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేస్తుంటేనే. ఇలాంటి వాళ్ళు అందరినీ వదిలేటండి. ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకూడదట. ఇక వైసీపీ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు. బేబే అలాంటి వాళ్ళు జోలికి ఎలా వెళ్తారు మీరు? అలా చేస్తారు వాళ్ళు. అలా చెప్తే మాత్రం మీరు కేసులు పెడతారా అని అడుగుతున్నారు. పెడతారండి ఇక్కడ. ఎందుకంటే రెడ్ బుక్ ఇక్కడ. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం జనాలందరినీ తప్పుతో పట్టించినట్టు ట్రై చేస్తున్నారు. కానీ నేను లోకేష్ గారు వచ్చేసి ఇది రెడ్ బుక్కే, రెడ్ బుక్లో ఉన్నదో నడుస్తుంది కొన్ని రోజులు అని ఆయనే చెప్పేశాడు పబ్లిక్ గారిని. ఇంక మీరు దాన్ని వక్రీకరించడానికి వంకాయ ఎప్పుడు చేయడానికి ఇంకేముంది అవకాశం? ప్రశాంత్ రెడ్డి ఏం చేశాడో అందరూ చూసేవాళ్ళండి ఆ రోజున. ఎందుకంటే అంగళ్ళలో, పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారి మీద ఘోరమైన దాడి జరుగుతున్నప్పుడు అన్ని వీడియోల్లో చూసాం మనం. ఆయన మీద దాడి జరుగుతుంది, ఆయన కార్యక్రమం జరగడం ఏంటి, అక్కడ వైసీపీ జెండాలు అట్టుకుని కొంతమంది క్రికెట్లు రావడం ఏంటి, అక్కడ కొంతమంది ఆ డ్రగ్స్ గంజాయి మత్తులో జనాలు రావడం ఏంటి, వాళ్ళు రాళ్ళు డిసరడం ఏంటి, ఇదంతా జనాలు అందరూ చూశారు. చూస్తే మళ్ళీ ఏం ఎలాగనే వెళ్ళిపోయేలాగా టీడీపీ వాళ్ళని 100 మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన మహాగణుడు ఈయన. ఆయన ఏమనకూడదంటండి, వైసీపీ వెనకేసుకొస్తుంది. ఈ ఐపీఎస్ అధికారులకు నిజంగా కాస్త కొస్తాను మైండ్ పనిచేస్తే ముందు అర్జెంటుగా వైసీపీ ఫోన్ చేసి, సార్ ప్లీజ్ సార్ మీరు మాకు సపోర్ట్ చేయకండి సార్, కొన్ని రోజులు మీకు కాళ్ళు ముక్తాం సార్ అని చెప్పండి వాళ్ళతో. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే మీరు ఇంకా కూరుకుపోతారు. పివి సునీల్ కుమార్ గారు తెలిసిన విషయమే. ఇప్పటికి ఇంకా సాటి కులస్తుల మీద కూడా అదే తప్పుడు ప్రచారం, అదే దుష్ప్రచారం. ఇలాంటి మారడు. గవర్నమెంట్ ఇతను ఇప్పుడు అందరి మీద తీసుకుంటుంది చర్యలు. ఇతను ఒక్కడి మీద తీసుకున్నట్టు ఒక కులాన్ని వెనకేసుకొచ్చి మళ్ళీ ఆ కులాన్ని మీద రుద్దుకుని ఆ కులం వల్లే నా మీద అన్యాయం జరుగుతుందని ఆ కులం సపోర్ట్ కోసం వెంపర్లాడడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది అలాంటివాడికి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అటండి, పివి సునీల్ కుమార్ గారు, ఎన్ సంజయ్ గారు, కాంతిరాణా టాటా, జి పాలరాజు గారు, కొల్లి రఘురామ్ రెడ్డి గారు, ఆర్ఎన్ అమ్మిరెడ్డి గారు, సిహెచ్ విజయరావు గారు, విశాల్ గున్ని గారు, అన్బురాజన్ గారు, రవిశంకర్ రెడ్డి గారు, రిషాంత్ రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, పరమేశ్వర్ రెడ్డి గారు,
జాషువా గారు, కృష్ణకాంత్ పటేల్ గారు, వీళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి, బాబు పొద్దున వచ్చేయండి మొహం కడుక్కుని సంతకం పెట్టండి ఇక్కడ, మళ్ళీ సాయంత్రం ఇడే కూర్చోండి ఎక్కడ కదలకండి, మళ్ళీ సాయంత్రం వెళ్ళినప్పుడు ఇంకో సంతకం పెట్టాలండి అన్నమాట. అంతకన్నా అవమానం ఒక ఐపీఎస్ అధికారికి, ఒక డీజీపీకి, ఒక అడిషనల్ డీజీపీకి, ఒక ఎస్పీ స్థాయి ర్యాంక్ ఆఫీసర్లకి అంతకన్నా అవమానం ఉంటుందా? ఈ అవమానం వీళ్ళు ఎందుకు పడాల్సి వచ్చిందండి? ఎంతో కష్టపడి చదువుకుంటేనే తప్ప ఈ స్థాయికి రారు కదా వీళ్ళు. అయినా వీళ్ళు బతికేలా ఎందుకు బస్ స్టాండ్ అయిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనుల్లో గుడ్డిగా చేయటం వల్ల. వీళ్ళకి రాజ్యాంగం తెలియక కాదు, ఐపీఎస్ సిఆర్పిసి తెలియక కాదు, పోలీస్ యాక్ట్ తెలియక కాదు, ప్రలోభాలకి ఆశపడి. మరి ప్రలోభాలకు ఆశపడి అప్పుడు చేసినప్పుడు బాగా నడిచింది కదా మీకు, మరి మీకు గడ్డు కాలం వస్తుంది కదా, ఆ గడ్డు కాలమే ఈ రెడ్ బుక్ కాలం. ఎప్పుడు తప్పించుకోలేడు. అదండి పరిస్థితి.